ఓకే 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 మొదలు పెట్టండి. అండ్ రీతు చౌదరి నౌ షీస్ ఇన్ బిగ్ బాస్. yes ఓకే, అవును. అయితే ఏంటి ఇప్పుడు? తనకి మంచి సపోర్ట్ దొరుకుతున్న ఈ టైంలో టీవీ ఛానల్స్ లో కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ లో కానివ్వండి, తన గురించి ఒక నెగిటివ్ థింగ్ జరుగుతూ ఉంది. ఓ సినిమా నటుడితో ఎఫ్ఐఆర్ అంశంలో రీతు చౌదరి. అది ఎంతవరకు నిజము అని అనుకునే లోపే ఆవిడ సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి అని చెప్పేసి వాటిని కూడా బయటకు తీసుకొచ్చి పెట్టారు. ఈ విషయాన్ని అసలు మీరు ఎలా సమర్థిస్తారు? చెప్పు. సో ఆబ్వియస్గా ఆ ఎలిగేషన్స్ అవన్నీ కామన్ కదబ్బా. వాట్ ఈస్ దిస్? మా యూఎస్ లో ఇవన్నీ కామన్ అయ్యా. బట్ అది కొంచెం ఎబ్బెట్టుగా ఉందన్నమాట. అంటే ఉంటది రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అది చేయకుండా ఉంటే బాగుండేది. బాలేదా? ఇది మంచి పద్ధతి కాదా? ఇది ఆమె మీడియాలో కూర్చొని దొరికింది, నేను ఇలా పట్టుబడ్డానంటే, నన్ను ఇలా పట్టుకున్నానంటే, అంటే ఏంటి పట్టుకోవడం? చూసావులే. వాళ్ళ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లో ఎక్కితే అది పట్టుకున్నట్టే. ఏం పట్టుకున్నావు? ఏం ఫుటేజ్ ఉంది? ఆమె మహాపతివ్రత. తప్పు కదా. యాక్చువల్ గా నాకు తర్వాత తెలిసింది వాళ్ళిద్దరు మూవీ యాక్ట్ చేశారంట, రీతు అండ్ ఆ అబ్బాయి. అవును, ఈ కంటికి నేను ఎలా కనిపిస్తున్నా? పక్కా సంజలా కనబడుతున్నావు. నేను లిఫ్ట్ ఎక్కేది వీడియో చూసేసి వాళ్ళు దొరికేశారు, పట్టేసుకున్నాను అంటే నవ్వు వచ్చింది నాకు. వెరీ బ్యాడ్ కామెడీ రా. ఆవిడ ఏం చెప్తున్నారంటే, నా దగ్గర వాళ్ళిద్దరివి న్యూడ్ వీడియోస్ కూడా ఉన్నాయి, నేను రిలీజ్ చేస్తాను. నిజమా? వాళ్ళిద్దరివి న్యూడ్ వీడియోస్ కూడా ఉన్నాయి, నేను రిలీజ్ చేస్తాను. అవన్నీ అరే ఏం వాగుతున్నావురా కూడా చెప్తూ ఉన్నారు కదా. చెప్పడం వేరు, చేయడం వేరు కదా. అంటే అస్సలు తగ్గదు.